వెల్కమ్ టు యోయో టీవీ. జూన్ 7న బక్రీద్ వస్తున్న నేపథ్యంలో విహెచ్పి మరియు బజరంగ్ దళ్ మరియు ఇతర హిందూ సంఘాలు ఆపరేషన్ గోమాత పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి విహెచ్పి గోరక్షణ సమితి రాష్ట్ర నాయకులు రాధాకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనగా నమస్తే, చెప్పండి. ఇప్పుడు బక్రీద్ వస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ గోమాత పిలుపునిచ్చారు. ఏంటి ఈ ఆపరేషన్ గోమాత? ఆపరేషన్ గోమాత అనేది వీళ్ళు ఆల్రెడీ అన్య మతస్థులు తీసుకొచ్చుకొని ఆల్రెడీ స్టోరేజ్ చేసి పెడుతున్నారు, అక్రమంగా రవాణా చేస్తున్నారు. దాని దృష్ట్యా పోలీస్కి ఇన్ఫామ్ చేయడం మేము మొదటి చర్యగా మేము ఏం చేస్తున్నాం అంటే 100కి ఫోన్ చేస్తాం. 100కి ఫోన్ చేసి పోలీస్కి ఇన్ఫామ్ చేస్తున్నాం. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత అవి ఎక్కడికి తరలించాలి ఏందనేది సరైన గోశాలకు తరలించాలని చెప్పేసి దాని గురించి మేము ఆపరేషన్ గోరక్ష దాని పేరు మీద చేస్తున్నాం. మేము దీని మీద 1977 యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారం దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ గోవధ చట్టం ఏదైతే 1977 గోవధ చట్టం ఏం చెప్తుంది, అందులో ఏమి అంశాలు ఉన్నాయి? గోవధ నిషేధ చట్టాన్ని 1977 యాక్ట్ను 14 సంవత్సరాలు ఆ పైన పనికిరాని ఒట్టిపోయిన ఆవులు కానీ కోడలు కానీ దూడలు కానీ ఏవైనా సరే 14 సంవత్సరాలు దాటిన డాక్టర్ సర్టిఫైడ్ చేయాలి. డాక్టర్ సర్టిఫైడ్ చేసిన వాటినే కోతకు పంపాలి. అది డాక్టర్ సర్టిఫైడ్ చేసి ఇది పనికిరాదు అన్నప్పుడు అది కోతకు పోవాల్సింది. కానీ ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇట్లా చూసుకుంటూ పోతే చిన్న లేగ దూడల నుంచి బర్రెల దూడలు ఏవిటినైనా ఇచ్చిపెట్టలేదు. దేనికైనా వర్తిస్తుంది 1977 యాక్ట్ అనేది. బర్రెలు కానీ దూడలు కానీ ఆవులు కానీ దేనికైనా వర్తిస్తుంది. దీన్ని గోరక్ష చట్టం దీన్ని అమలుపరచాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు హెచ్చరిక చేయడం జరిగింది. ఆపరేషన్ గోరక్ష ఏంటంటే ఇప్పుడు మొత్తం టోటల్ ఈ బక్రీద్ సందర్భంగా రంజాన్ సందర్భంగా ఇళ్లలో తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. దాని దృష్ట్యా వాటిని ఆపాలని చెప్పేసి మేము ప్రతిదీ పోలీస్కి ఇన్ఫామ్ చేస్తున్నాం. పోలీస్కు 100 ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసుకుంటూ ఈ గోరక్ష చట్టాన్ని అమలుపరచాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అలాగే యూపీలో అక్కడక్కడ వేరే రాష్ట్రాలలో గోరక్ష చట్టం ఉంది, దాన్ని అదే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము కూడా ఇక్కడ కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పేసి సకల దేవతలైన గోమాతను కాపాడాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము కోరుకుంటున్నాం. అంటే కొన్ని క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయి మీడియాలో విషయం. పాత బస్తీలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో గోమాతలు కావచ్చు, మిగతా కోడలు కావచ్చు, విహెచ్పి పట్టుకున్న క్లిప్పింగ్స్ బయటకు వచ్చినాయి. సో అసలు అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, మీరు అంటే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అయితే ఇవి ఆల్రెడీ మనం ఏంటి బక్రీద్ రంజాన్ వస్తుందన్నప్పుడు కాదు, ఒక నెల రోజుల ముందు నుంచి వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నారు. మేము చదువుకుంటున్నామని చెప్పేసి తీసుకొచ్చి ఇళ్లలో పెడుతున్నారు మొత్తం. ఇప్పుడు ఆల్రెడీ కరీంనగర్లో కూడా అట్లే జరుగుతుంది, హైదరాబాద్లో అట్లే జరుగుతుంది, నిజామాబాద్లో అట్లా ఉంది. ఇప్పుడు ఇళ్లలో తీసుకొచ్చి పెట్టుకున్నారు, స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. ఒక నెల ముందు నుంచి ఇవి మొత్తం స్టోరేజ్ చేసి పెట్టారు. ప్రతి ఇళ్లలో కూడా ఇక్కడ నుంచి ఈరోజు ఆపరేషన్ గోరక్ష ఎందుకైంది హైదరాబాద్లో అంటే అక్కడ పాత బస్తీలో ఇళ్లలో దాచిపెట్టారు, రోడ్ల మీద కట్టేశారు, విచ్చలవిడిగా ఉంటున్నాయి. దాన్ని కాపాడడం కోసం అని చెప్పి ఆపరేషన్ గోరక్ష అనేది ఉద్యమం చేయడం జరిగిందండి. ఓకే, అంటే ఇప్పుడు విహెచ్పి కావచ్చు, మీతో పాటు మిగతా సంఘాలు కావచ్చు, ఒకవేళ ఇప్పుడు ఈ తరలించే క్రమంలో గోవులను పట్టుకున్నట్లయితే వాటిని ఏం చేస్తారు? అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ పట్టుకున్న గోవులను సరైన గోశాలలు నిర్ణయించుకొని మనకు సంబంధించిన గోశాలలలో వాటిని కాపాడాలని చెప్పేసి, అలాగే బక్రీద్ సందర్భంగా ఇప్పుడు చేస్తున్నారు కనుక బక్రీద్ తర్వాత రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఒకటి నిర్ణయం కూడా చేసుకోవడం జరిగింది. అలాగే మా రంజాన్ అప్పుడు కానీ బక్రీద్ అప్పుడు కానీ మేము ఏంటంటే పట్టుకున్న కోడలన్నిటి ఉచితంగా రైతులకు ఇస్తాం. అది ఒకటి చేస్తున్నాం. అది ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టిస్తున్నాం. వాళ్ళ మీద ఓవర్లోడ్ కేసులు వస్తున్నాయి. వాళ్ళు ఓవర్లోడ్ ఒక వ్యాన్లో 4 నుంచి 5 ఉండాలండి. అట్లాంటి 15-20 వేసుకొస్తున్నారు. ఒక కంటైనర్లో 50 నుంచి 100 దాకా వేసుకొస్తున్నారు. దాన్ని హింసించి క్రూరంగా దాన్ని హింసించి తీసుకొస్తున్నారు. కాబట్టి క్రూయాలిటీ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. దాని మీద డ్రైవర్ల మీద కేసు పెట్టాలి, ఓనర్ల మీద కేసు పెట్టాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గోరక్ష. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఆపరేషన్ గోమాత వచ్చిన సందర్భంలో ఇప్పుడు విహెచ్పి మరియు మీ గోరక్షణ సమితి ఫైనల్గా ఇప్పుడు గోరక్ష భాగమే. ఓకే, ఇప్పుడు ఏం చెప్పబోతుంది అంటే ఈ బక్రీద్ సందర్భంగా ఒకవేళ పట్టుకున్నట్లయితే సమాజానికి ఏం చెప్పబోతుంది? ముఖ్యంగా మేము ముస్లిం పెద్దలకు ఒకటే మేము విన్నవించుకుంటున్నాం. మాకు కావాల్సింది గోరక్ష చేస్తున్నాం. మాకు ఈ ఒక్క గోమాతలను ఇచ్చిపెట్టండి. మీకు మీరు ఏమైనా చేసుకో, గోమాతలను ఇచ్చిపెట్టండి. గోమాతల దగ్గర పట్టించుకోకండి. గోమాతలను వదిలిపెట్టండి. సకల దేవతల నిలయం గోమాతలను హింసిస్తే మాకు బాధిస్తుంది. దాని గురించి మేము గోరక్షణ చట్టాన్ని అమలుపరచాలని చెప్పేసి కోరుతున్నాం. ముస్లిం సోదరులకు, ముస్లిం పెద్దలకు, ముల్లాలకి వాళ్ళందరికీ మేము చేతులెత్తి మొక్కి చెప్తున్నాం. ఈసారి కంపల్సరీ మేము అన్ని జాగాలలో మేము ఆపడానికి కృషి చేస్తున్నాం. అది పోలీస్ ప్రొటెక్షన్ తోటే, పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తున్నాం. పోలీస్ వాళ్ళతోటే మేము చేయాలని చెప్పేసి అది కూడా నిర్ణయించుకోవడం జరిగింది. 1977 గోవధ యాక్ట్ అనేది చాలా
కఠినంగా ఉంది. అయినా కానీ ఇలాంటి సంఘటనలు ఎందుకు రిపీట్ అవుతున్నాయి? అయితే చట్టాన్ని ఇక్కడ అవలంబించట్లేదు. వీళ్ళు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేయడంలో వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. మనం కంప్లైంట్ చేసి మనం ఇంట్లోకి పోతే మా ఇంట్లోకి ట్రెస్పాస్ చేసారు, మా ఇంట్లోకి వచ్చారని చెప్పేసి అదొక రకంగా చేస్తున్నారు. 1977 యాక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తే ఒక గోవు కూడా చనిపోదండి. మేమేమేమి అడుగుతున్నాం, 1977 యాక్ట్లో ఉన్న దాని గురించే మాట్లాడుతున్నాం. 1977 యాక్ట్లో 14 సంవత్సరాలు దాటిన వాటిని కోయాలని చెప్పారు. డాక్టర్ సర్టిఫైడ్ చేయాలంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్లాటర్ హౌస్కు రోజు తరలిపోతున్నాయి మన గోవులన్నీ. దానికి ఎక్కడైనా డాక్టర్ సర్టిఫైడ్ చేసింది ఉందా? ఏ రకంగా చేస్తారు? ఏంటంటే రైతులు కొనుక్కోపోతారు. రైతులు ఎవరు? దాని మీద క్షుణ్ణంగా పరిశీలించాలి. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. ఇప్పుడు ప్రతి జిల్లాలో నలుమూలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దానికి మేము హర్షించదగ్గ విషయం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కూడా మేము వెళ్ళేసి మేము కూడా రాత్రిలో అక్కడ జరిగే వాటిని కూడా మా వాళ్ళు కూడా అంటే మా ఆర్గనైజేషన్ తరఫున కూడా మమ్మల్ని చూడమని చెప్తున్నారు. ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, పోలీసుకి చెప్పండి అని. దాని గురించి కూడా మేము ప్రణాళిక రెడీ చేస్తూనే ఉన్నాం. అదే ఓకే. 1977 యాక్ట్ ఏదైతే ఉందో గోవధ నిషేధ చట్టం ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కావచ్చు, డిఫరెన్స్ ఏమో ఉంది? అక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది? అక్కడ స్వామి ఆదిత్యనాథ్ యోగి సీఎం గారు ఉన్నారు యూపీలో. తను 100% దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఒక గోవుకు ఇంటింటికి 2,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాడు. ఒక గోవు ఆవును సాదుకుంటా అంటే 2,000 రూపాయలు ఇంటింటికి ఇస్తున్నాడు. దాని గురించి ఒక చిన్న నిరుపేద రైతులకు కానీ పేద రైతులకు కానీ ఒక ఇంట్లో పెంచుకోవడానికి ఇప్పుడు కుక్కలను పందులను పెంచుకుంటారు. దానికంటే ఒక మేలు కదండి ఒక ఆవును పెంచుకోవడం. ఆవును పెంచుకుంటే ఒక ఆక్సిజన్ ఇస్తుంది. ఆవును పెంచుకుంటే ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మనకు మంచి చెడుకు అన్నిటికీ ఆ గోమాత ఉంది. సకల దేవతల నిలయం. దానికోసం అని చెప్పేసి గోమాతలను యూపీలో ఇంప్లిమెంట్ చేశారు. అది కూడా తెలంగాణలో కూడా చేయాలి, అన్ని రాష్ట్రాలలో చేయాలి, మొత్తం వరల్డ్ వైడ్లో కూడా గోమాతలు కట్ కాకుండా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇది మొత్తానికైతే 1977 గోవధ నిషేధ చట్ట ప్రకారం 14 సంవత్సరాల లోపు ఉన్న గోవులను కావచ్చు, మిగతా కోడలను కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో తరలించొద్దని, 14 సంవత్సరాలు పైబడిన గోవులను డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే తరలించాలని 1977 యాక్ట్ చెబుతుంది. దీని ప్రకారం మరియు హిందూ సంఘాలు మరియు విహెచ్పి ఏం చెప్తుందంటే ఈ బక్రీద్ సందర్భంగా ఎటువంటి కటింగ్స్లో ఇప్పుడు అంటే ఏదైతే బలిస్తారో వాళ్ళు అందులో గోవులను మాత్రం మేము గోవులను లక్ష్మీదేవిగా భావిస్తాము, గోవులను ఎట్టి పరిస్థితుల్లో వధించొద్దని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో వర్ధన్, యోయో టీవీ, వేములవాడ నుండి.